హలో సబ్స్క్రైబర్స్. నా జీవితంలో నేను ఎన్నో అవమానాలు చూశానండి, ఎన్నో అపజయాలను కూడా ఎదుర్కొన్నాను. ఇలా జరుగుతున్న ప్రతిసారి ఆ భగవంతుడు నా జీవితంలోకి ఒక మనిషి రూపంలోనో, వస్తువు రూపంలోనో, లేదా ఒక పాట రూపంలోనో వెలుగై వచ్చి నన్ను ఎంతో ప్రభావితం చేస్తూ ఉంటాడు. అలాగే నాలో ఎంతో స్ఫూర్తిని కూడా నింపుతూ ఉంటాడు. సో ఇలా నేను ఇబ్బంది పడిన ప్రతిసారి నన్ను ఎంతగానో ప్రభావితం చేసినటువంటి పాట మన బోస్ గారు రచించినటువంటి మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది అనే పాట. ఈ పాట నేను వెనకడుగు వేసిన ప్రతిసారి నన్ను ముందుండి నడిపిస్తూ ఉంటుంది. అలాగే అపజయం పాలైన చోటే గెలిచి వచ్చేలా చేస్తుంది. జీవితంలో నేను ఏమీ చెయ్యలేను అనుకున్న ప్రతిసారి నేను చెయ్యలేనంటూ ఏదీ లేదని నిరూపించేది ఈ పాట. బాధలో ఉన్నప్పుడు ఓదార్చేది, బ్రతుకు భారంగా ఉన్నప్పుడు బాధపడొద్దు అని చెప్పేది. అంతేకాకుండా నేను అధైర్యంగా ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటే ఆ దైవం సహితం మనతో సహకరించి మన పనులు సునాయాసంగా జరుగుతాయనే ధైర్యాన్ని చెప్పింది. మన సంకల్పం గొప్పదైతే ఆ విధి సహితం మనకి చేతులెత్తుతుంది అని కూడా గుర్తు చేస్తూ వచ్చింది. ఇలాంటి అనుభవాలు మీ జీవితంలో కూడా ఉన్నాయా? అయితే మాతో పంచుకోండి. ఎందుకంటే ఈ పాట హైదరాబాద్లోని ఒక బ్లైండ్ స్కూల్లో నిత్యం ఒక ప్రార్థనా గీతంగా మారి ఆ జీవితాలన్నింటినీ ఇంతగా ప్రభావితం చేసింది అంటే నమ్ముతారా? కాబట్టి ఈ పాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసే ఉంటుందండి. ఇలాంటి అనుభవం కనుక మీ జీవితంలో కూడా ఉంటే మీ అనుభవాల్ని ఒక చిన్న వీడియో రూపంలో మాతో పంచుకోండి. మీ అనుభవాలన్నింటినీ మేము ప్రపంచానికి పరిచయం చేస్తాం. ఈ సదవకాశాన్ని మాత్రం దయచేసి ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.